నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శాసనసభ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్కు సర్వం సిద్ధం. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం. నగరంలో పలు చోట్ల దారి మళ్లింపు. ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు చాలా తేడా ఉంటుంది. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్ని స్థానాలు బీఆర్ఎస్వే. మీడియా సమావేశంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓట్లే అధికం. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. పోలింగ్ తగ్గడానికి కారణం ఓట్ల గల్లంతేనా? కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున రౌండ్ల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లు. మీడియాతో నియోజకవర్గాల వివరాలు వెల్లడించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్. నిజామాబాద్ నగరంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో రేపు కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమలు. ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్. మీడియాలో సిపి కల్మేశ్వర్ వెల్లడి. పవిత్ర స్థలం కందకుర్తి, భక్తికి పుట్టినిల్లు కందకుర్తి. డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి. జిల్లా నలుగురు కలిసిన శాసనసభ ఎన్నికల గెలుపుపైనే చర్చ. ఫలితాలపై పలు చోట్ల జోరుగా బెట్టింగులు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీకి సంబంధించిన కౌంటింగ్ పాలిటెక్నిక్ కళాశాలలో జరగనుంది. ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్ల చొప్పున ఏర్పాట్లు చేస్తూ రౌండ్ల వారీగా కౌంటింగ్ నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. భారస పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం భారస కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఎవరిని నమ్మాలో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ఉత్తుత్త హామీలు ఇచ్చిన పార్టీలను ప్రజలు నమ్మడం లేదని, స్థిరమైన నాయకత్వంపై కేసీఆర్ పై నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని, అది ఓట్ల రూపంలో చూపించనున్నారని అన్నారు. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన సందర్భంలో కూడా కేసీఆర్ ఏ సంక్షేమం ఆపలేదని అన్నారు. అందుకే కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలకు బలమైన నమ్మకం ఉందని తెలిపారు. ఎగ్జిట్ పోల్ కి సంబంధించలేదని, కొన్ని పార్టీలు కొన్ని సంస్థలు కొమ్ము కాస్తున్నాయని అన్నారు. 100% తిరిగి అధికారంలోకి వస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లపైనే సాధించడం ఖాయమని అన్నారు. గత 10 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ పథకాలు విజయాన్ని సాధించి పెట్టబోతున్నాయని వారన్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి ఎవరవుతారు అన్నది తెలియదని అన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో, ప్రతి వార్డులో మా కార్యకర్తలు, నాయకులు అంకిత భావంతో కష్టపడ్డారు. నాకంటే తిరిగారు. నేను ఇక రాత్రి తెల్లవారు మెరుగా ఉండకపోయినా పడుకున్న మా కార్యకర్త మేల్కొండి తెల్లవారు కూడా పనిచేశారు. ప్రతినిత్యం కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పార్టీ గెలవాలి, పోచారం గెలవాలి, కేసీఆర్ గెలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త అంకిత భావంతో కమిట్మెంట్గా పనిచేశారు. మా కార్యకర్తలకు అందరికి, ఎవరైతే నాయకులు, కార్యకర్తలు, వారి యొక్క అధికారులకు అందరికీ నా తరఫున, పార్టీ తరఫున ఎన్నికల సందర్భంలో వారు కృషి చేసిన దానికి, కష్టపడడానికి, రేపు గెలిపిస్తున్న దానికి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గెలుపు ఓటములపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా ఏ అభ్యర్థికి విజయ అవకాశాలు ఉన్నాయో అని పలువురు చర్చించుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గెలుపు ఓటములపై జిల్లాలో చర్చ మొదలైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచగా పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ఆ పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాల వారీగా అంచనాకు వస్తున్నారు.
ఏ కేంద్రాల్లో తమకు అనుకూలంగా ఓట్లు పడ్డాయో లెక్కలు వేస్తున్నారు. గెలుపు ఓటములపై దగ్గర వారితో చర్చిస్తూ ఒక అంచనాకు వస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తో పాటు జిల్లాలో నమోదైన పోలింగ్ ఆధారంగా జిల్లా ప్రజలు కూడా 6 నియోజకవర్గాలపై చర్చ మొదలుపెట్టారు. ఎవరికి వారే అంచనాకు వేస్తూ జోరుగా చర్చిస్తున్నారు. ఫలితాలపై బెట్టింగులు కట్టడంతో పాటు ఏ పార్టీలు అభ్యర్థి గెలుస్తారో అంచనాకు వస్తున్నారు. ప్రజలు ఆయా పార్టీల నేతలు అంచనాకు వస్తుండగా కౌంటింగుకు సమయం దగ్గర పడుతుండటంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో మాత్రం ఆందోళన కొనసాగుతుంది. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 3న కౌంటింగ్ సందర్భంగా వాహనాలకు అనుమతి లేదని, సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే అనుమతి ఉందని సిపి కల్మేశ్వర్ తెలిపారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా దిగువ తెలిపిన వారి వాహనాలు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారని సిపి కల్మేశ్వర్ తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్లు, పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్, అదనపు డీసీపీ, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, సర్వీస్ ప్రొవైడర్స్, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వాహనాలు మాత్రమే లోనికి అనుమతిస్తారన్నారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 సెగ్మెంట్లలో మొత్తం 122 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 131 మంది అసిస్టెంట్లు, 123 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 122 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 131 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 123 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వీరికి ఇప్పటికే పలు విడతలుగా మాస్టర్ ట్రైనర్స్చే కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. రిజర్వ్ సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారన్నారు. జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా మహిళల ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలే పురుషుల కంటే అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారే ముందు వరుసలో ఉన్నారు. పంచాయతీ, మండల పరిషత్, పార్లమెంటు ఎన్నికల్లోనూ మహిళలు గణనీయంగా ఓటు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో పురుషుల కంటే అతివల ఓట్లే అధికంగా ఉన్నాయి. ఓటును వినియోగించుకోవడంలో పురుషుల కంటే మహిళలే బేజ్ అనిపించుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 73% మంది పురుషులు ఓటు వేయగా మహిళలు 77% మంది వినియోగించుకున్నారు. నియోజకవర్గాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,52,460, పోలైనవి 1,90,811. ఇందులో మహిళలు ఓటును వినియోగించుకున్న వారు 1,08,66, పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్న వారు 89,936 మంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,20,531, పోలైనవి 1,83,414. ఇందులో మహిళలు 96,202, పురుషులు 87,212. జుక్కల్ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 1,99,962, పోలైనవి 1,63,569. ఇందులో మహిళలు 81,995, పురుషులు 81,574 మంది. బాన్స్వాడ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,95,191, పోలైనవి 1,58,663. ఇందులో మహిళలు 82,651, పురుషులు 76,009 మంది. బోధన్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,20,068, పోలైనవి 1,71,478. ఇందులో మహిళలు 90,183, పురుషులు 81,293. ఆర్మూర్ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,10,217, పోలైనవి 1,59,804. ఇందులో మహిళలు 90,296, పురుషులు 69,508 మంది. నిజామాబాద్ అర్బన్ 2,94,902, పోలైనవి 1,81,808. ఇందులో మహిళలు వినియోగించుకున్న వారు 92,869, పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్న వారు 88,828 మంది. బాల్కొండ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,21,443, పోలైనవి 1,75,707. ఇందులో మహిళలు 1,01,991, పురుషులు 73,716. నిజామాబాద్ రూరల్ 2,53,233, పోలైనవి 1,93,556. ఇందులో మహిళా ఓటర్లు వినియోగించుకున్న వారు 1,10,888, పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్న వారు 82,665 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
శ్రీ కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో కందకుర్తిలో శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజా స్వామి కమలానంద భారతి చేతుల మీదుగా డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర నిర్మాణానికి ఈ రోజు ఉదయం వైభవంగా చేశారు. 1925లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంఘం స్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ యొక్క పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం పాఠశాల, ఆవాసము, స్మృతి మందిరము, యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే డాక్టర్ హెడ్గేవార్ యొక్క స్మృతి మందిరాన్ని అధునాతన హంగులతో నిర్మించనున్నట్లు కేశవ సేవా సమితి కార్యదర్శి అంకు మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భువనేశ్వరి పీఠాధిపతులు పూజా స్వామి కమలానంద భారతి మాట్లాడుతూ కందకుర్తి తమకెంతో పవిత్రమైన స్థలమని, కందకుర్తికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉందని, భక్తికి పుట్టినిల్లు అని స్వామీజీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కందకుర్తి ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఒక సామాజిక వికాస కేంద్రంగా కూడా విలజిల్లుతుందని, కందకుర్తిలో సాక్షాత్తు సద్గుడే స్వయంగా కొలువై ఉన్నాడని, అలాగే త్రివేణి సంగమ క్షేత్రంగా కందకుర్తి అత్యంత పవిత్రమైన స్థానమని, దశాబ్ద కాలం నాటి రామాలయం గోదావరి ప్రవాహం ఒడ్డున స్వయంభుగా వెలిసిన అమృతేశ్వరుడు, అంతేకాకుండా అయోధ్య నుంచి వచ్చిన సాధు పుంగవులు శ్రీ సీతారాం త్యాగి మహారాజ్ నిర్మించిన శని దేవాలయం వంటి ఎన్నో ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రాలకు కందకుర్తి చిరునామాగా నిలుస్తుందని, రాబోయే కొద్ది కాలంలోనే కందకుర్తి విశ్వఖ్యాతిని ఘటిస్తుందని, కందకుర్తి గ్రామంలో పుట్టిన ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులని, ఈ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం ముందుకు వచ్చిన కేశవ సేవా సమితి యొక్క బృందాన్ని, సేవా భారతి సంస్థను అభినందిస్తున్నట్లు తెలిపారు. తప్పకుండా ఈ గ్రామానికి మంచి చేయాలనే ఆలోచనతో నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని ఆశిస్తున్నట్లు స్వామీజీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మల్లారం శ్రీ లింగేశ్వరగుట్ట ఆశ్రమ పీఠాధిపతి పిట్లకృష్ణ మహారాజ్, ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘ చాలక్ బూర్ల దక్షిణామూర్తి, పొన్నపల్లి సోమయాజులు, విభాగ్ ప్రచారక్ నర్ర వెంకట శివకుమార్, ఎండల లక్ష్మీనారాయణ, దిలీప్ శాస్త్రి, మంగళ వేణుగోపాల్, కేశవ సేవా సమితి అధ్యక్షులు చామకూర సుధాకర్ రెడ్డి, కార్యదర్శి అంకు మహేష్, ప్రాంత సేవా భారతి ప్రముఖ్ శ్రీ వాసు తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ విధాల నిర్వహణ కోసం వచ్చే సిబ్బంది అభ్యర్థులు తమ వాహనాలు బోధన్ రోడ్డు, గాంధీ చౌక్, పాత కలెక్టరేట్లో, వినాయక్ నగర్, మోపాల్ నుంచి వచ్చేవారు సిఎస్ఐ గ్రౌండ్లో, పాల్కొండ, ఆర్మూర్, బోధన్ బైపాస్లో, హైదరాబాద్ బైపాస్ నుంచి వచ్చేవారు చంద్రశేఖర్ కాలనీ వద్ద గల కల్లు దుకాణాల్లో పార్కింగ్ చేయించాలన్నారు. నిజామాబాద్ వారి కోసం ఈ ప్రాంతాల్లో పార్కింగ్, సిపి కౌంటింగ్ విధులు నిర్వహణ కోసం వచ్చే సిబ్బంది అభ్యర్థులు, ఏజెంట్లు ఈ దిగువ ప్రాంతాల్లో తమ వాహనాలను పార్క్ చేసుకోవాలని సిపి కల్మేశ్వర్ తెలిపారు. బోధన్ రోడ్డు, గాంధీ చౌక్, పాత కలెక్టరేట్, వినాయక్ నగర్, మోపాల్ మండలం నుంచి వచ్చేవారు సిఎస్ఐ గ్రౌండ్లో, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ బైపాస్, హైదరాబాద్ బైపాస్ నుంచి వచ్చేవారు చంద్రశేఖర్ కాలనీ వద్ద గల కల్లు దుకాణం ఖాళీ స్థలంలో పార్కింగ్ చేయాలన్నారు. ఆదివారం శాసనసభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పాలిటెక్నిక్ పరిసరాలలో రహదారులు మూసివేస్తున్నట్టు సిపి కల్మేశ్వర్ తెలిపారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు చుట్టుపక్కల రోడ్లు మూసివేయనున్నట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు. ఈ మేరకు జడ్పీ వెళ్లే మార్గం కంటేశ్వర్ రోడ్డు, మహిళా కాలేజ్ రోడ్డు వెళ్లే మార్గం, ఆర్మూర్ రోడ్డు మధ్యలో గల రైల్వే అండర్ బ్రిడ్జి, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి కంటేశ్వర్ దేవాలయం వరకు రోడ్డు మూసివేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపును 14 టేబుళ్లు చొప్పున ఏర్పాట్లు చేస్తూ రౌండ్ల వారీగా కౌంటింగ్ నిర్వహించేలా పగడ్బందీ చర్యలు తీసుకున్నామని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 16 రౌండ్లలో, బోధన్ 18 రౌండ్లలో, బాన్సువాడ 19 రౌండ్లు, నిజామాబాద్ అర్బన్ 21 రౌండ్లు, నిజామాబాద్ రూరల్ 21 రౌండ్లు, బాల్కొండ నియోజకవర్గం ఓట్లను 18 రౌండ్లలో లెక్కిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గెలుపు గుర్రాలు ఎవరనేది దానిపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ముఖ్యమంత్రి భారాస అధినేత కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు బరిలో నిలిచారు. భాజపా అభ్యర్థి వెంకటరామరెడ్డి స్థానికతతో ఆయుధంగా రంగంలో దిగారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓవైపు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మరోవైపు ఉండగా భాజపా అభ్యర్థిగా తొలిసారి గెలుపు కోసం పోటీ పడుతున్న తరుణంలో కామారెడ్డి ఫలితం అందరిలోనూ ఉత్కంఠం రేపుతుంది. నియోజకవర్గం అవతల కామారెడ్డి ఫలితంపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. స్థానికంగానే కాకుండా జిల్లాలోని ఓ మండలంలో లక్షల్లో పందెం కాస్తున్నారు. రాష్ట్ర రాజధానిలోని ఇక్కడ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అక్కడ కూడా జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విజయం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు అవిశ్రాంతంగా శ్రమించారు.
దీంతో గెలిచేది ఎవరనేది నిఘా వర్గాల అంచనాలకు కూడా అందని పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలు, పింఛన్లు వంటి వాటితో అధికార పార్టీ అధినేత విజయ్ బావుట ఎగురవేస్తారని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డిని గెలిపిస్తాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇక భాజపా అభ్యర్థి స్థానికతతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి సొంతంగా రూపొందించిన ప్రణాళికలే అతన్ని గెలిపిస్తాయని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలలో జోరుగా బెట్టింగ్లో పాల్గొంటూ ధీమాను ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా ఓటర్లు సైతం తమ మనోగతాన్ని విడమర్చి చెప్పకపోవడంతో విజేత ఎవరనేది అంతు చిక్కడం లేదు. ఎగ్జిట్ పోల్ సర్వేలతోనూ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. చివరి వరకు ఉత్కంఠంగా సాగవచ్చునేమని కోణంలో మరింతగా భావిస్తున్నారు. మొత్తానికి కామారెడ్డి ఫలితం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లో భాగంగా శనివారం కౌంటింగ్ సిబ్బంది 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని ఎన్ఐసి హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ పూర్తయిన మీదట కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు తరలించి సాయుధ బలగాల పహారా నడుమ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. ఆదివారం ఉదయం నుండి ప్రారంభమై ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సిబ్బంది 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలకుల సమక్షంలో నిర్వహించారు. 6 సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 122 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 131 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 123 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించామని, వీరికి ఇప్పటికీ పలు విడతలుగా మాస్టర్ ట్రైనర్స్ చే కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలకుల దృష్టికి తెచ్చారు. రిజర్వు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపుకై 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తూ రౌండ్ల వారీగా కౌంటింగ్ నిర్వహించేలా పగడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. 6 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 16 రౌండ్లలో బోధన్, 18 రౌండ్లలో బాన్స్వాడ, 19 రౌండ్లు, నిజామాబాద్ అర్బన్ 21 రౌండ్లు, నిజామాబాద్ రూరల్ 21 రౌండ్లు, బాల్కొండ నియోజకవర్గ ఓట్లను 18 రౌండ్లలో లెక్కించడం జరుగుతుందని వివరించారు. కాగా 3వ విడత కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 5 గంటలకు రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. ఆ జాబితాను అనుసరిస్తూ కౌంటింగ్ సిబ్బందిని ఆయా టేబుళ్లకు ఓట్ల లెక్కింపు కోసం కేటాయిస్తారని వివరించారు. ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్లు ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, సిపిఓ బాబురావు, ఎన్ఐసి అధికారి రవికుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గతంలో 78.83% పోలింగ్ నమోదైతే ఇప్పుడు 75.58% తగ్గిపోయింది. ఇక్కడ కూడా 3%కు మించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2018లో 86.32% ఓట్లు పోలైతే ఈసారి 83.17% నమోదు కావటం పరిశీలిస్తే 3.12% పోలింగ్ తగ్గిపోయింది. జుక్కల్ నియోజకవర్గంలో గతంలో 85.56% పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో 81.80% నమోదయ్యింది. 3.90% పోలింగ్ తగ్గిపోయింది. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు పోలింగ్కు 10 రోజుల నుంచి అంతటా ప్రచారం నిర్వహిస్తే ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని విశ్లేషించుకోవాల్సి ఉంది. పోలింగ్కు ఓటర్ల ఆసక్తితో పాల్గొనడానికి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా పోలింగ్ స్లిప్పులను ప్రతి ఓటర్కు పంపిణీ చేసింది. పార్టీల అభ్యర్థుల సైతం పోల్ చిట్టీలను పంపిణీ చేశారు. దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం వారి ఇంటి వద్దనే ఓటు వేయడానికి ఎన్నికల కమిషన్ ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా టెండర్ ఓటు వేయడానికి సైతం ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. అయినా పోలింగ్ శాతం గతంలో మాదిరిగానే నమోదు కావడానికి లక్ష్యంగా అనుగుణంగా పోలింగ్ శాతం పెరగకపోవడం ఆలోచించాల్సిన విషయమే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ స్పందించి 2024లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్ సిబ్బంది 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేశ్వరి పాటిల్ తెలిపారు.
శనివారం కలెక్టరేట్లోని ఎన్ఐసి హాల్లో కౌంటింగ్ పరిశీలకులు చిఫంగ్ ఆర్దూర్ వార్చియో జగదీష్ అభయ్ నంద్ కుమార్ గర్కుట్కర్ సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ పూర్తయిన మీదట కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కోసం కామారెడ్డిలోని ఏఎంసీ గోదాంలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ జిల్లా కౌంటింగ్ కేంద్రాలకు తరలించి సాయుధ బలగాల పహారా నడుమ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి ఉన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 75 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 54 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 62 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, రిజర్వ్ సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచామన్నారు. వీరికి ఇప్పటికే పలు విడతలుగా మాస్టర్ ట్రైనర్ చే కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ ఇచ్చామన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను కలెక్టర్ జితేశ్వరి పాటిల్, ఎస్పీ సింధు శర్మలు పరిశీలించి పోలీస్ సిబ్బందికి, కౌంటింగ్ సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ఆదేశాలకు కౌంటింగ్ కు ఒక్కో టేబుల్ కు ఒక్కో సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపుకై 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తూ 18 నుండి 20 రౌండ్ల వారీగా కౌంటింగ్ నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకై కామారెడ్డి నియోజకవర్గంలో 4 టేబుళ్లు, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో 2 టేబుళ్ల చొప్పున ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ నిర్వహణపై ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఏర్పాట్లు చేసిన శిక్షణ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. పోలింగ్ శాతంను లక్ష్యానికి అనుగుణంగా పెంచాలని ఎన్నికల కమిషన్ నిర్దేశించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ శాతం పెరగలేదు. కనీసం 90% పోలింగ్ నమోదు కావాలని ఎన్నికల కమిషన్ భావించినా ఉమ్మడి జిల్లాలో 80%కు మించి పోలింగ్ పెరగకపోవడం గమనార్హం. ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లడం, మరణించిన వారి పేర్లు అలాగే ఉండటం, బతికి ఉన్న వారి పేర్లు జాబితాల నుంచి తొలగించడం, ఇతరత్ర కారణాల వల్ల పోలింగ్ శాతం లక్ష్యానికి అనుగుణంగా సాగలేదని తెలుస్తోంది. కొందరు ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు అందకపోవడం, పేర్లు గల్లంతు కావడం వల్ల ఓటింగ్కు అనేక మంది దూరమయ్యారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన వారు, సెలవులపై ఇంటికి వచ్చిన వారి పేర్లు జాబితాల నుంచి తొలగించడంతో వారు కూడా ఓటింగ్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా నిజామాబాద్ జిల్లాలో 73.72% పోలింగ్ నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో 80.22% పోలింగ్ నమోదైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైంది 9 నియోజకవర్గాల పోలింగ్ శాతంను గురువారం జరిగిన ఈ సాధారణ ఎన్నికల పోలింగ్ శాతంను పరిశీలిస్తే స్పష్టమైన తేడా కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరగగా మరికొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గింది. బాల్కొండ నియోజకవర్గంలో 2018లో 79.70% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు 79.30% నమోదైంది. అంటే స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గిందని స్పష్టమవుతోంది. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గంలో 2018లో 79.8% పోలింగ్ నమోదైతే ఇప్పుడు 76.1% నమోదైంది. ఇక్కడ 3% పోలింగ్ తగ్గిపోయింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2018లో 79.15% నమోదైతే ఇప్పుడు 76.42% పోలయ్యింది. అంటే 2.73% తక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అర్బన్ నియోజకవర్గంలో గతంలో 62.65% నమోదైతే ఇప్పుడు 62.56% నమోదై స్వల్ప తేడానే ఉంది. ఈ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఆసక్తి చూపడం లేదని వెల్లడవుతుంది. బోధన్ నియోజకవర్గంలో గతంలో 81.34% నమోదైతే ఈసారి 71.8% నమోదైంది. ఇక్కడ 9% కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలో 2018లో 84.10% పోలింగ్ నమోదైతే ఈసారి 81.26% పోలింగ్ నమోదైంది. ఇక్కడ కూడా 2% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్ డే ఘనంగా నిర్వహించారు. జబర్దస్త్ ఫేమ్ వెంకీ మంకీ హాజరై సందడి చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పి దినేష్ కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ మాట్లాడుతూ ఫార్మసీ అండ్ డాక్టర్స్ కి మంచి అవినాభావ సంబంధం ఉందని, ఫార్మసీ విద్యార్థులు చేసే రీసెర్చ్ పై డాక్టర్స్ ట్రీట్మెంట్ ఆధారపడి ఉందని వ్యక్తపరిచారు. కళాశాల చైర్మన్ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం నూతన కార్యక్రమాలు నిర్వహించడంలో ఫార్మసీ అధ్యాపకులు ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ ని అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ నూతన విద్యార్థులు 4 సంవత్సరాల్లో ఫార్మసీ రంగానికి అవసరమైన విద్యా అర్హత సంపాదించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నిరంతర కృషి చేస్తామని, ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రీసెర్చ్ డెవలప్మెంట్ రంగాలలో ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి బీటెక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గణేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Hardly within 15 minutes we can going to complete. Afterwards we had to entertainment programs. With the help of my dear friend Vinky Monkey, enjoy the program. Very good morning one and all. Respected Sri K. Narendra Reddy Garu, President of our Vijay College of Pharmacy, and Srimati Dr. G. Amrutlata Garu, Secretary of దోంచంద గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జాతర అన్నదానం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి తిరునగిరి కృష్ణ స్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వామివారి కళ్యాణ మహోత్సవం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పారు. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు ఎంతో మహిమగలవారని, భక్తులు కోరిన కోరికలను స్వామివారు నెరవేరుస్తారని నమ్మకమన్నారు. స్వామివారి మహత్యం విశేషమైందని చెప్పారు. శాస్త్రోక్తంగా మండప స్థాపన, దేవారాధన, శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం, హోమం, బలి ప్రదానం, శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం, భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు వెంకయ్య, వెంకటరెడ్డి, కుర్మ రాజేందర్, సోమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, రాజేందర్ రెడ్డి, వేముల పెదరాజ్ గౌడ్, పుట్టి రాజేందర్, హెండి హుస్సేన్, తిరుమల రాజేశ్వర్, పేట గంగారాం, భక్తులు, ప్రజలు తదితరులు ఉన్నారు. ఈరోజు మా దోంచంద గ్రామం లోపల ఇట్లాంటి వైభవంగా లక్ష్మీనారాయణ యొక్క స్వామి యొక్క జాతర బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఆనందంగా జరుపుకుంటాము. గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులందరూ కలిసి కూడా పాల్గొని అనేక గ్రామాల నుంచి కూడా 1000 మంది కాదు కదా 50,000 దాకా మంది కూడా వస్తారు. అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. ఈ స్వామి యొక్క మహత్యము ఎవరికి ఎలాంటి కోరికలున్నా కానీ స్వామివారి దయ వలన తప్పకుండా నెరవేరుస్తాడు. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తి నసీం సుల్తానా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్మూర్ బాలుర పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని, ప్రతిరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూపర్వైజింగ్ చేస్తూ ఒక ఉపాధ్యాయుడిని విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలో తినాలని, అప్పుడే ఏజెన్సీ నిర్వాహకులు సరైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తారని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక చొరవ చూపి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలలో డిజిటల్ క్లాసులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లీగల్ కోర్ట్ కౌన్సిలర్ రాజేశ్వర్, సుకేష్, పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మీ నరసయ్య, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ప్రోగ్రామ్ అంటే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ హెడ్ మాస్టర్స్ కొంచెం ఒక స్టెప్ ముందుకు వచ్చి కొంచెం సూపర్విజన్ చేసి ప్రతిరోజు ఒక టీచర్ తినాలి, ప్రతి స్కూల్లో ఒక టీచర్ తిన్నట్టు చూసుకుంటే అప్పుడే ఏజెన్సీ వాళ్ళు ప్రాపర్గా వండుతారు. వాట్ ఐ ఫీల్ ఎక్కడైనా రాంగ్ అంటే మంచిగా వంట లేనప్పుడు, లేకుంటే మనకు ఒక మెన్యూ ఉంది ఇక్కడ ఎంత కనిపిస్తుంది, ఆ మెన్యూ ప్రకారం వంట చేయనప్పుడు హెడ్ మాస్టర్ గారు కొంచెం చొరవ తీసుకొని అక్కడిదక్కడే ఆపితే పిల్లలకు మంచి ఫుడ్ చేరుతుందని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ద హెడ్ మాస్టర్స్కు నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా ఏజెన్సీ వాళ్ళు ప్రాపర్ ఫుడ్ వంట చేయకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 6వ తరగతి బాలుడు అయాన్ డెంగ్యూతో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం వారం రోజులుగా తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్న బాలుడిని కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపీకి వద్ద చికిత్స చేయించారు. ఆర్ఎంపీ వద్ద జ్వరం తగ్గకపోవడంతో బాలుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి హైదరాబాద్కు తీసుకెళ్లారు. బాలుడికి డెంగ్యూ జ్వరం సోకినట్లుగా గుర్తించిన వైద్యులు వైద్యం చేసినప్పటికీ బాలుడు మృతి చెందాడు. మృతదేహాన్ని హైదరాబాద్ నుండి శుక్రవారం సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. 6వ తరగతి బాలుడు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. डॉक्टर के लेके गई तो इसे क्या बोलते तो टेस्ट कराया, एक दिन पहले गई डाली का हुआ दिया, फिर डाली करी कम नहीं होता, फिर गई टेस्ट करा के गंगा में लिख के दिया, गंगा में लिखे तो गंगा वाले ऊपर चढ़ाया, इंजेक्शन दिया, शाम में टेस्ट करा के घर को भेज दिया. నవంబర్ 6న గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీల్లో నిషిత డిగ్రీ కళాశాల అటనామస్ విద్యార్థులు సత్తా చాటారు.
నగరంలోని నిషిత డిగ్రీ కళాశాల అటానమస్లో విద్యార్థులు గోవాలో నవంబర్ 6న నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో కబడ్డీ ఖోఖోలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో రాహుల్ అనే విద్యార్థి బీకాం ద్వితీయ సంవత్సరం కబడ్డీలో ప్రథమ స్థానంలో బంగారు పతకం సాధించారు. ఖోఖోలో కె కృష్ణవంశీ ఎంపీసీఎస్ తృతీయ సంవత్సరం విద్యార్థి కె కేదార్నాథ్ బీకాం సిఏ తృతీయ సంవత్సరం విద్యార్థి ప్రథమ బహుమతి బంగారు పతకం సాధించడం జరిగింది. అంతేకాకుండా వీరు అంతర్జాతీయ స్థాయిలో జరిగే కబడ్డీ ఖోఖో పోటీలలో నేపాల్లో పాల్గొననున్నారు. అందుకు మా కళాశాల యాజమాన్యం చైర్మన్ నిఖిల్, కోఆర్డినేటర్ రాజు, డైరెక్టర్ ఎం షేక్, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వప్న, వైస్ ప్రిన్సిపాల్ రఘువీర్, పిడి రాజేష్, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. నిష్ఠా డిగ్రీ కాలేజీ మేనేజ్మెంట్ తరఫున నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా, గర్వంగా చెప్పుకుంటున్నా. నిష్ఠా డిగ్రీ కళాశాలలో ఒక ఎడ్యుకేషనే కాదు, ప్రతి సంవత్సరం చాలామంది విద్యార్థులకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తున్నాం. కానీ అటానమస్ వచ్చిన తర్వాత మేము కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కలిసి ఒక జాబ్సే కాదు, గేమ్స్లో కూడా మనము రాణించాలనే ఉద్దేశంతో మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఈ నెల 30న నిర్వహించిన ఎన్నికలలో బోధన్ పట్టణంలో స్థానిక విజయపేరి హైస్కూల్లో ఎలక్షన్ అధికారులు 53వ బూత్లో ఓటర్లకు కనీస వసతులు కల్పించలేదు. ఒక వృద్ధురాలిని తన కొడుకు ఎత్తుకొని సుమారు 1 కిలోమీటర్ దూర ప్రయాణం చేసి మరీ ఓటు నమోదు చేయించడం జరిగింది. ఈ విషయాన్ని ఎలక్షన్ ఆఫీసర్ రాజాగౌడ్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయగా ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లు ఎలక్షన్ ఆఫీసర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గోవిందపల్లి గ్రామానికి చెందిన ఏటకర్ల సుధాకర్, మౌనిక దంపతుల కుమారుడు ఏటకర్ల రేవంత్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని శుభోదయం దివ్యాంగుల సెంటర్లలో దివ్యాంగులకు అన్నదానం చేశారు. దానం పెట్టాలని అనుకున్నాము, అందువలన పెడుతున్నాము. సంతోషంగా. బాబు పేరు రేవంత్, మా మామయ్య పేరు ఆశన్న, అత్తమ్మ పేరు జమున, మా ఆయన పేరు సుధాకర్, నా పేరు మౌనిక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాసనసభ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్కు సర్వం సిద్ధం. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం. నగరంలో పలు చోట్ల దారి మళ్లింపు. ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు చాలా తేడా ఉంటుంది. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్ని స్థానాలు బీఆర్ఎస్వే. మీడియా సమావేశంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓట్లే అధికం. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలపై కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. పోలింగ్ తగ్గడానికి కారణం ఓట్ల గల్లంతేనా? కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున రౌండ్ల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లు. మీడియాతో నియోజకవర్గాల వివరాలు వెల్లడించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్. నిజామాబాద్ నగరంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో రేపు కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమలు. ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్. మీడియాలో సిపి కల్మేశ్వర్ వెల్లడి. పవిత్ర స్థలం కందకుర్తి, భక్తికి పుట్టినిల్లు కందకుర్తి. డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి. జిల్లా ఏ నలుగురు కలిసిన శాసనసభ ఎన్నికల గెలుపుపైనే చర్చ. ఫలితాలపై పలు చోట్ల జోరుగా బెట్టింగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.